మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని ప్రజలు అయిన మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ క్షణం వరకు ప్రభు మనలను ఆయన విశేషమైన కనికరాన్ని బట్టి ఆయన రెక్కల నీడలో మనలను, ప్రభువు మనల్ని ప్రేమించిచ్చిన కుటుంబాలు, పిల్లలను దాచి భద్రపరిచారు. అందుకు మనము దేవునికి స్తోత్రం చెల్లిందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునికే చెల్లునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 3వ కీర్తనలో 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యెహోవా నాకు ఆధారము అని భక్తుడైన దావీదు చెప్తున్నారు. యెహోవా నాకు ఆధారము అని. దేవుడు తనకు ఆధారం అని చెప్పినటువంటి దావీదు యొక్క జీవితంలో ఆయన ఎలా ఉన్నారు? ఆయన చుట్టూ 10,000 మంది దండెత్తి ఆయనకు విరోధంగా ఆయన మీదకి వచ్చిన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన ఏమంటారు అంటే, నేను భయపడను అంటారు. అక్కడే 3వ కీర్తన మీరు బైబిల్ తీసి చదువుకోండి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎందుకని? యెహోవా నాకు ఆధారము. ఒక్క వ్యక్తి మీదకి 10,000 మంది విరోధంగా దండెత్తి వచ్చి నిలబడితే కూడా భయపడలేదని ఆయన చెప్పారు అని అంటే, మనం అది ఎలాగ సాధ్యమైంది? ఎందుకు అంటే 10,000 మంది కంటే కూడా తనకు ఆధారమై ఉన్న దేవుడు గొప్పవాడు గనుక. ఆమేన్. 10,000 మంది తన మీదికి లేచి విరోధంగా వచ్చిన విరోధుల కంటే ఆయన గొప్పవాడు గనుక నేను భయపడనని దావీదు చెప్తూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేను పండుకుని నిద్రపోయి మేలుకొంటాను అని కూడా చెప్తున్నారు. స్తోత్రం. నా దేవుని ప్రజలారా, ఈరోజు ప్రపంచంలో ప్రస్తుతమున్న భయంకరమైన విపత్కర పరిస్థితులను బట్టి ఎంతోమంది
పండుకోలేకపోతున్నారు, ఎంతోమంది నిద్రపోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ నాశనకరమైనటువంటి తెగులు వల్ల భయం, అనేకులు చనిపోతున్నటువంటి సందర్భాలు. స్తోత్రం. నా దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనమంతా ఆలోచన చేయాలి. ఈ విషయం దేవుని వాక్యం ద్వారా, సజీవుడైన శక్తి కలిగిన దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా, ఆ వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవునిని ఆధారం చేసుకునేటువంటి వ్యక్తుల జీవితాలు ఇలాగున భయపడకుండా ధైర్యంగా వారు జీవించగలిగారు. కాబట్టి ఈ రాత్రి దేవునిని మనము ఆధారం చేసుకుని ఉన్నట్లయితే దేవుని ద్వారా మనం కాపాడబడతాము, దేవుని ద్వారా మనము క్షేమాన్ని అనుభవించగలుగుతామని మరొకసారి దేవుని వాక్యమును బట్టి మీతో చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ తీసి కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మీతో పంచుకుంటాను. పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి సమూయేలు 15:29 సమూయేలు ప్రవక్త సౌలుతో అన్న మాట ఏంటంటే, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆమేన్. చాలండి. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు అని చెప్పారు. ఆమేన్. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడడు. ఆయన అబద్ధమాడే దానికి నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు. స్తోత్రం. కనుక ఇశ్రాయేలీయులు దేవునిని ఆధారం చేసుకొని వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ మాట సమూయేలు ప్రవక్త ఆ రోజుల్లో చెప్పారు, ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు అని. ఆమేన్, ఆమేన్. కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుండి మనమంతా పరిశీలిద్దాం, తెలుసుకొని చూద్దాం. నరులను ఆధారం చేసుకుంటే ఏమవుతుంది, దేవునిని ఆధారం చేసుకుంటే మనం ఎలా ఉంటాం? మీరు ఈ లోకంలో అనేక మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం, అనేకులను చూస్తూ ఉన్నాం. కొందరిని అడిగితే, మీరు ప్రస్తుతం మీకు ఆధారం ఏంటండి అంటే, పిల్లల ఆధారం అని వృద్ధులు చెప్తారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక బిడ్డలే ఆధారం అని చెప్తారు. పద్ధతే. పిల్లలేమో పిల్లలుగా ఉన్నవారికి, చిన్న వయసులో ఉన్నవారికి తల్లిదండ్రులు ఆధారంగా ఉంటారు. అవసరమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరికొందరు మీకు ప్రస్తుతం మీకేంటండి ఆధారం అంటే పెన్షన్ అండి అని చెప్తారు. వారు అలాగా ఆధారపడి దాని మీద బేస్ అయి ఉంటారు. రకరకాలుగా మనుషులు ఈ లోకంలో బ్రతుకు దినాల్లో వారి వయసుల్లో వారి పద్ధతులను బట్టి వారికి ఏదైతే దేనిని ఆధారం చేసుకున్నారో దానిని బట్టి వారి జీవిత విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయుల కాలంలో సమూయేలు ప్రవక్త ఏమన్నారు? ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదని చెప్పాడు. ఆమేన్. ఇర్మియా ప్రవక్త ఏమంటారంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు చదువుకున్నట్లయితే మనం తెలుసుకుంటాం. అక్కడేమని ఉందంటే, శరీరులను తనకు ఆధారం చేసుకుని యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. గమనించండి. శరీరులను అంటే మనుషులను ఆధారం చేసుకుంటే
దేవుని మీద నుండి మనస్సు తొలగించుకున్న వాళ్ళు, దేవుని మీద మనస్సు లేని వాళ్ళు ఎవరిని ఆధారం చేసుకుంటారు? అంతే మరి, శరీరులను ఆధారం చేసుకుంటారు. శరీర సంబంధంగా కలిగిన వాటి మీద ఆధారపడతారు. అయితే పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, శరీరులను ఆధారం చేసుకొని వాళ్ళు ఎవరైనా కావచ్చు, శరీరులను ఆధారం చేసుకొని మీరే మాకు ఆధారం అని ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో, దేవుని మీద నుండి అలాంటి వాళ్ళు మనసు తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద వాళ్ళ మనసు ఉండదు. దేవుని మీద వాళ్ళు ఆధారపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినాలి, మనం ద్విమనస్కులము కాకూడదు. రెండు రకాల మనస్తత్వాలు ఉండకూడదు. స్తోత్రం. చూడండి, కొందరైతే ఇలా ద్విమనస్కులుగా ఉంటారు, అటు ఇటు కూడా. దేవుని మీద దేవుడు ఓ ప్రక్క, లోకము ఓ మరో ప్రక్క అన్నట్టుగా కాకుండా స్పష్టంగా వాక్యం వివరించి చెప్తా ఉంది మనకు. శరీరులను తనకు ఆధారం చేసుకునేవాడు దేవుని మీద నుండి మనసు తొలగించుకుంటే వాడు ఏమవుతారు అంటే, వాళ్ళు శాపగ్రస్తులుగా ఉంటారు. వారు శాపగ్రస్తులుగా మారిపోతారు. స్తోత్రం. అక్కడ కింద ఉంది, ఎడారులోని అరూహా వృక్షం వలె వాళ్ళు ఉంటారు అని. తర్వాత వాక్యంలో 7వ వచనం అనుకుంటాను, అక్కడేముందంటే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. దేవునిని నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు, ఆధారమై ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వారు ఎలా ఉంటారో అక్కడ వాక్యం వివరించి చెప్తుంది. నీటి కాలువల వారన దాని వేళ్ళు తన్నునని, దాని ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుందని, వేడి తగిలిన దాని ఆకు మాడిపోదు, పచ్చగానే ఉంటుంది, అది కాపు మానదు. వెట్ట కలిగిన అంటే శ్రమ వచ్చిన అది దానికి భయపడదు అని, అది వర్షము లేకపోయినా అది చింతనొందదు అని, కాపు మానదని దేవుని వాక్యం వివరించి చెబుతా ఉంది. ఎవరి కోసం? భయపడనిది, చింతనొందనిది, కాపు మానది ఏమిటి? ఏ చెట్టు అది అని అంటే, యెహోవాను నమ్ముకొనువాడు అని అనుకోవాలి, అని మనం గుర్తించాలి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయము అంటే వానిని ఆదుకొని ఆశ్రయ దుర్గముగా దేవుడు తన యందు నమ్మిక ఉంచిన తన ప్రజలకు ఆయన ఆధారమై ఉంటాడు. ఆమేన్, ఆమేన్. వాళ్ళు చింతనొందదు, కాపు మానదు, భయపడదు అని ఈ మాటలు దేవుని యందు నమ్మిక ఉంచి నా వారిని గురించి చెప్పబడితే, శరీరులను ఆధారం చేసుకొని మనస్సును దేవుని మీద నుండి తొలగించుకున్న వారినేమో శాపగ్రస్తులని దేవుని వాక్యం వివరించి చెప్పడం మనం చూస్తున్నాం. నా సహోదరులారా, అందుకే దావీదు నాకు యెహోవా నాకు ఆధారం అని చెప్పాడు. ఏ పరిస్థితుల్లోనైనా మనం శాపగ్రస్తులం కాకూడదు. మనము ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి అనుకుంటే మన మనస్సును దేవుని మీద నుండి తొలగిపోకుండా
చూసుకోవాలి. మనం దేవుని మీదే ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునిని మనము ఆనుకొని బ్రతకాలి. ఈ లోకంలో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మీకు చెప్తాను. యోబును గూర్చి మనకు మొదటి అధ్యాయంలోనే యోబు పుస్తకంలో ఏమనుందంటే, ఆ దేశములోని యోబు చాలా ఆస్తిపరుడు లేక ఐశ్వర్యవంతుడు. అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనాన్ని విసర్జించి దేవుని పట్ల, దేవుని దృష్టిలో యథార్థంగాను న్యాయంగాను నీతిగాను ప్రవర్తించిన వ్యక్తి అని యోబును గూర్చి మనం చూస్తాం. మరి దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తారు. వాక్యంలో చెప్పబడినది. దేవుని మాట అబద్ధం కాదు. దేవుడు తన ప్రజలైన వారిని ఏ కాలంలోనైనా తన యందు భయభక్తులు గల వారిని, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా వారిని ఆశీర్వదించును. స్తోత్రం. యోబును దేవుడు ఆశీర్వదించుతూనే వచ్చారు. అయితే మరి యోబు జీవితంలో కొన్నిసార్లు మనం చూసినప్పుడు శ్రమల గుండా కూడా నడిపించబడ్డారు. అయితే ప్రియులరా, యోబు ఏమంటారంటే 31వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత, ఒకసారి అందరూ బైబిల్ తీసి చూడండి. ఒకసారి యోబు అన్న మాటలు గమనించండి. 24వ వాక్యం. సువర్ణము నాకు ఆధారమని అనుకుని ఎడలను. చూడండి, యోబు యొక్క హృదయములో నుండి అతను పలికిన మాటలు ఇంత గొప్పగా ఈ లోకంలో సంపన్న స్థితిలో, సమృద్ధి కలిగిన అనుభవాల్లో ధనవంతుడిగా కొనసాగుతున్న ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఏమన్నారంటే, ఇదిగో సువర్ణము నాకు ఆధారం అని కానీ, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను. నాకు ఆశ్రయము నీవే అని మేలిమి బంగారం తను బంగారముతో అనలేదు. నా ఆస్తి గొప్పదని గాని, నా ఆస్తి గొప్పది అని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికింది గాని. చూడండి, నా చేతికి విస్తారమైన సొత్తులు దొరికాయి అని గాని నేను సంతోషించిన ఎడలను. ఎప్పుడు యోబు వాటిని బట్టి సంతోషించలేదు. స్తోత్రం. అంటే వాటిని ముద్దు పెట్టుకోలేదు. అంటే ఇవి నాకు ఆధారం అని ఏనాడు అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో దేవుడు మనము సుఖంగా అనుభవించడానికి మనకు ఆస్తులు, ఐశ్వర్యము, వసతులు ఇస్తారు. అయితే వాటిని మనం చూసుకొని, వాటిని ముద్దు పెట్టుకొని, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాటి మీద పెట్టి, దేవుని మీద నుండి మనసు తొలగించుకొని మనం గర్విష్ఠులం అయిపోతే ఏమండి, వీటినే మనం ఆధారం అని అనుకుంటే మనం ఏమవుతాం తెలుసా? వేషధారులమయ్యి మనము దేవుని దృష్టిలో శిక్షింపబడు నేరముగా అది మనకు పరిగణించబడుతుందని అక్కడే అది నేరమగుతుందని వాక్యంలో యోబు చెప్తారు. బాగా జాగ్రత్తగా మనం ఆ వాక్యాన్ని గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని సంఘమా, ఇక్కడ యోబు చూసారా, సువర్ణము నాకు ఆధారం అని నేను అనుకోలేదు, మేలిమి బంగారం నాకు ఆశ్రయం అనుకోలేదు. మన వాళ్ళు చాలామంది కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, ఏదైనా వస్తేనండి ఇదే ఏదేది బంగారమా, ఏదేది ఆస్తులా. ఈ రోజున ఎంతోమంది బంగారము, ఆస్తులు, ఐశ్వర్యము కూడగట్టిన వాళ్ళు అవేవి వారి ప్రాణాన్ని కాపాడలేకపోవటం చూస్తున్నాం కదా. స్తోత్రం. నా దేవుని ప్రియులారా, అందుకే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు. ఇర్మియా పుస్తకంలో ఇందాక మనం చదివిన మాటలు, యెహోవా మీద నుండి మనసు తొలగించుకునే వాళ్ళు శాపగ్రస్తులు. ఈ రోజున అనేక మంది అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. అందుకే యోబు స్పష్టంగా చెప్పాడు, ఆత్మీయుడైన యోబు, అలాగాకైతే నేను పరమనున్న దేవుని దృష్టికి వేషధారిన అవుతాను. అది వేషధారణ. ఏది? దేవుని మీద ఆధారపడకుండా, ఏమండి,
కలిగిన వాటిని ఇవే మాకు ఆధారం, ఇవి ఆధారపడవలసింది. భూమి ఆకాశాలు సృజించి మనకు జీవాన్ని, ఊపిరిని ఇచ్చి అనుక్షణం అనుదినము మనలను ఆయన రెక్కల చాచి మనల్ని కాపాడగలిగిన దేవుని మీద మనము ఆధారపడి వారమై ఉండాలి. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడితే ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, శత్రువుల మధ్యలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడితే ఆయన మన విషయంలో, దేవుని మీద ఆధారపడిన వారి విషయంలో ఆయన వారి జీవితంలో ఎలాగున వారిని మారుస్తారో కొన్ని సంగతులు దేవవాక్యంలో నుండి మీతో పంచుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఈ పరమగీతంలో 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. వాక్యం మీద మనసు పెట్టండి. భయభక్తి కలిగి దేవుని వాక్యం వినాలి. అతని కుడి తల కింద ఉన్నది 4 చదువుకుందామండి. చూడండి, 5 చదవండి చాలు. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ప్రైజ్ ద లార్డ్. తన ప్రియుని మీద ఆనుకొని అంటే ఆధారపడి, ఆనుకొని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే. ఎవరు ఈమె? తన ప్రియుని మీద. పరమగీతంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో ఈ వాక్యం విశేషమైనది. ప్రైజ్ ద లార్డ్. పరమగీతం ప్రారంభంలో ప్రియుడు, ప్రియురాలు అని ఉంటుంది. ఈ పరమగీతం 8వ అధ్యాయాల్లో కూడా ఎలాగే సంభాషణ జరుగుతుంది. స్తోత్రం. ఈ ప్రియుని గూర్చిన ఈ ప్రేమను గూర్చి మొదటి అధ్యాయంలో ఆ ప్రేమను తెలియపరుస్తారు. స్తోత్రం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అని చేస్తారు. మరి ఈ ప్రియుని, స్తోత్రం, ఆ ప్రియుని ప్రేమామయుడు, ఆ ప్రేమించేవాడు, ఆ ప్రాణప్రియుడు అయిన యేసు క్రీస్తే ఆ ప్రియుడు అనుకోండి. ఆ ప్రియుడి మీద, తన ప్రియుని మీద ఆ ప్రియురాలు అనగా మనమే, లేక దేవుని సంఘం. ఈ సంఘము ఈ లోకములో మనం ఉన్నంత కాలం కూడా మన ప్రాణప్రియుడైనటువంటి, మన కొరకు ప్రాణమే ఇచ్చిన మన ప్రాణప్రియుడైన యేసయ్య మీద మనము ఆనుకొని ఈ అరణ్య యాత్ర, అంటే ఈ భూమి మీద, ఈ లోకంలో మనం జీవించే ఈ విశ్వాస జీవితమంతా కూడా ఒక అరణ్య యాత్ర లాంటిది. స్తోత్రం, హల్లెలూయా. ఒక అరణ్య మార్గము లాంటిది ఈ యాత్ర, లేక ఈ మార్గం అంతటిలో కూడా, ఈ ఆత్మీయ పయనం అంతటిలో కూడా మనము ఎవరి మీద ఆధారపడాలి? మన ప్రాణప్రియుడైన మన యేసయ్య మీదే మనము ఆధారపడాలి. ఆయన మీదే మనం ఆనుకోవాలి. ఆయన మీదే మనం ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు ఆయనే మనల్ని మోస్తాడు, ఆయనే మనలను భరిస్తాడు, ఆయనే మన బాధ్యత వహిస్తాడు. ఏదైనా కానీ, ఎందుకైనా కానీ ఆయన మీదే ఆనుకోవాలి. నా ప్రియమైన వాళ్ళ, నేను మీతో చెప్తున్నాను, దేవుని దాసునిగా, నా సహోదరులైన మీ అందరితో చెప్తున్నాను, మనకు ఆరోగ్యమే కావలసిన ఆయన నమ్మదగిన వాడు. ఆయన గాయాలలో మనకు స్వస్థత ఉంది. ఆయన మీద మనము ఆరోగ్యం నిమిత్తమై ఆయన మీద మనము ఆనుకోవాలి. మన వ్యక్తిగతమైన అవసరాల కోసం మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషుల ముఖాల వైపుకు మనము చూడకూడదు. దేవుని మీద మనము
ఆధారపడాలి. దేవుని మీద మనము ఆనుకోవాలి. మనకి భౌతికమైన తాత్కాలికమైన వసతులే కానీ, వస్త్రాలే కానీ, ఆర్థికపరమైన అవసరాల నిమిత్తమే కానీ, ఆహారం కొరకే కానీ మన దేవుని మీద మనము ఆధారపడాలి. ఇది నేర్చుకోవాలి మనం. చూడండి చక్కటి మాట, తన ప్రియుని మీద ఆనుకొని. ఆ మాట మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే మంచిది. తన ప్రియుని మీద ఆనుకొని. నా ప్రియుడు ఎవరు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీదే మనము ఆనుకోవాలి. దేనికైనా ఆయన ఎంతైనా మనకు చాలిన దేవుడు, మనల్ని మోయగలవాడు, మనల్ని భరించగలవాడు, మనకు స్వస్థతనివ్వగలవాడు, మనల్ని కాపాడగలిగిన వాడు, మన ప్రాణాలు కాపాడగలిగిన వాడు, నమ్మదగినవాడు. స్తోత్రం. ఆమేన్. బైబిల్లో మాట ఉందండి, దేశమునకున్న ఆధారాలన్నీ కదులుతున్నాయి. ఆమేన్. దేశమునకున్న ఆధారాలు నేను చెప్పాను కదండి, ఖచ్చితంగా కదులుతాయి. అంటే అవి మాయమవుతాయి. ఇప్పుడు నీవు ఆనుకున్నట్టే ఆనుకున్నావా? లోకంలో దేశంలో ఉన్న వేటి మీద అయితే నీవు ఆధారపడి ఆనుకుంటావో అవి కాసేపటికి ఉండవు, కొద్ది కాలానికి అవి ఉండవు, అవి కదులుతాయి. అంటే ఇంకో చోటికి వెళ్తాయి, కనబడకుండా నడుస్తాయి, నేను విడిచిపెడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అవి స్థిరం కాదు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ధనము స్థిరము కాదు, కిరీటములు తరతరాలు ఉండునా. ఆమేన్. మరి దేవుడు అలాంటివాడా? కాదు. ఆమేన్. స్తోత్రం. నా దేవుని జనాంగమా, అందుకని ఈ అరణ్య మార్గములో, ఈ లోకము ఒక అరణ్య మార్గము లాంటిది ఆత్మీయులమైన మనకు. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకు ఈ భూలోక జీవిత కాలం అంతటిలో, ఈ విశ్వాస యాత్ర అంతటిలో కూడా మనం ఆనుకోవలసింది మన యేసయ్య మీదే. ఆమేన్. యేసయ్య మీదే ఆనుకోవాలి, యేసయ్య మీదే ఆధారపడాలి. ఆమేన్. మరి ఎవ్వరి మీద నీవు ఆధారపడ్డా ఆ ఆధారాలన్నీ నిన్ను విడిచి పోతాయి. చాలామంది ఇవే వాటిని చూసుకుని నిశ్చింతగా ఉండొచ్చులే అనుకుంటున్నారు. ఆ తర్వాత బావురుమని ఏడుస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నా దేవుని పిల్లలారా, అందుకని ఈ అరణ్య మార్గములో మనము ప్రియుని మీదే మనము ఆనుకోవాలి. మీకు చెప్తాను చూడండి, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకొనునో, ఎవని మనస్సు అయితే ప్రభువు మీద ఆనుకొనునో లేక ఆధారపడునో వానికి ఆయన పూర్ణ శాంతి, వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతారు. ఆమేన్. పూర్ణ శాంతి గలవానిగా ఆయన వానిని కాపాడుతారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకొన్నదో వారిని. కాబట్టి దేవుని వాక్యం వింటున్న తల్లులారా, సహోదరులారా, బిడ్డలారా, ఈ విపత్కర పరిస్థితుల మధ్యలో నేడు మీరు దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద మీ మనస్సు పెట్టుకోండి. మిమ్ములను ఆయన పూర్ణ శాంతి గలవారిగా ఆయన మిమ్మల్ని కాపాడుతారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగున మిమ్ములను కాపాడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీ పూర్ణ శాంతి గలవారిగా మీరు కాపాడబడతారు ఆయన మీద మీ మనస్సు పెట్టుకున్నప్పుడు. స్తోత్రం. ఆయన అబద్ధమాడాడు కదా, ఆయన నరమాత్రుడు కాదు కదా, ఆయన కదిలిపోయే లోకంలో ఉండేటువంటి ఆధారాలు లాంటి వాడు కాదు కదా. ఆయన నిత్యుడైన తండ్రి, కనికరము చూపు దేవుడు. ఆమెన్. ఆయన నీ ఎడల కనికరము చూపిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. నీవు ఆయన పాద పద్మాల మీద ఆనుకున్నప్పుడు, ఆయన నీవు ఆశ్రయించినప్పుడు, ఆయన్ని ఆధారం చేసుకొని ఉన్నప్పుడు ప్రభు నీకు పూర్ణ శాంతిని మీకు కలగచేసి మిమ్మల్ని ఆయన కాపాడుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. మరొక విషయం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో 3వ వాక్యాన్ని చదవండి. స్తోత్రం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. చాలండి. అపోస్తులు ఆ రోజుల్లో ప్రభువును ప్రకటిస్తూ దేవుని రాజ్య సువార్తను తెలియచేస్తూ ఇకోనియాలో అక్కడ యూదుల సమాజ మందిరాల్లో ప్రవేశించి దేవుని వాక్యాన్ని బోధించారు. తేటగా బోధించినందువల్ల అనేకులు అక్కడ విశ్వసించారు, ప్రభువుని నమ్మారు. అయితే కొందరు అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురుకొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు. స్తోత్రం. ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. అవిధేయులైనటువంటి యూదులు అక్కడ విశ్వసించిన ఆ దేవుని ప్రజలకు విరోధంగా లేచి కొంత కలవరాల్ని, ఇబ్బందులను, శ్రమలను కలగజేసిన సందర్భాలవి. అయితే అక్కడ వారు ప్రభువును ఆనుకొని, ఎక్కడైతే అవిధేయులైన మనుషులు దురాలోచనలు చేసి ఇబ్బందులు కలగజేసేవాళ్ళు, శ్రమలు పరిచేవాళ్ళు, శోధనలు తెచ్చిపెట్టేవాళ్ళు, అన్యజనులు, భక్తిహీనులు ఉంటారో అక్కడి దేవుని బిడ్డలకి ఇలాంటి సంభవాలు సంభవిస్తాయి. స్తోత్రం. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? వారు ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారండి? ప్రభువును ఆనుకున్నారు. నా సహోదరి సహోదరులారా, ప్రభువును మనము ఆనుకొని అనే మాట ఇక్కడ చూస్తున్నాం. వారు ప్రభువును ఆనుకొని ఈ పరిస్థితుల్లో వాళ్ళు ప్రభువును ఆనుకొని దేవునిని ఆనుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ధైర్యముగా మాట్లాడుతూ వచ్చారు. అక్కడ బహుకాలము గడిపారు. స్తోత్రం. భయపడిపోయి ఇక్కడ బ్రతకలేము, ఇక్కడ ఉండలేము, ఇక్కడ జీవించడం వీలు పడదు అనుకొని పిరికితనం కలిగి వాళ్ళు కదిలిపోయిన పరిస్థితి రాలేదు. వారు ప్రభువును అనుకున్నారు కనుక వాళ్ళు ధైర్యంగా అక్కడ బహుకాలము గడిపారు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకున్నప్పుడు, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని విడిచి పోడు. స్తోత్రం. మీరు బాగా మరొకసారి చెప్తున్నాను, బాగా వినండి. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. స్తోత్రం. దావీదు చెప్పాడు, నా తల్లిదండ్రులే నన్ను విడిచినా యెహోవా నన్ను చారదీస్తాడు. యేసయ్యే చెప్పాడు, చూడు, తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరిచిపోను అని దేవుడే చెప్పారు. చెప్పిన దేవుడు చెప్పినట్టుగానే చేస్తాడే తప్ప చెప్పి ఆయన చెయ్యని వాడు
కాడు కదా. అందుకే ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదని, ఆయన అబద్ధం ఆడడని సమూయేలు ప్రవక్త చెప్పారు. ఈరోజు మరలా నేను మీకు ఆ దేవుని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా సహోదరి సహోదరులారా, ఈ కాలమందు కూడా శ్రమల మధ్యలో ఉన్న, వ్యాధులు చుట్టుముడుతూ ఉన్న, ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, ఏమండి విరోధుల మధ్యలోనే మీరు ఉంటూ ఉన్నా, మీరు మనమంతా ప్రభువును ఆనుకొని మనము ధైర్యముగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆమేన్, 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 హల్లెలూయా. మనము ప్రభువుని ఆనుకోవాలి. ఆమేన్. శూన్యంలో సమస్తము సృజించిన దేవుడు, స్తోత్రం. ఆయన చెప్తారు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనలను ఆదుకుంటాడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతారు. స్తోత్రం. మరియు వాళ్ళు ధైర్యముగా అక్కడ బహుకాలము గడపగలిగారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా గడపాలి. ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడున్నా కానీ ధైర్యంగా గడపండి, ధైర్యంగా ఉండండి. ఎందుకనగా మనకు ఆధారమైన వాడు నరుడు కాడు. నరుడైతే నమ్మలేం. స్తోత్రం. దేవుడిని మీద మనసు తొలగించుకొని నరుల మీద ఆధారపడితే శాపగ్రస్తులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు కదిలిపోతారు, వాళ్ళు కనపడకుండా పోతారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్ముకోవలసింది ధనాన్ని, పదవులని, లేక బంగారు ఆస్తులను కాదు. మనం ముద్దు పెట్టుకోవాల్సింది మన యేసయ్యను, ప్రాణప్రియుడైన ప్రభువుని మనము ఆయనను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడాలి. అది మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్న సత్యం. ఈరోజు నేను దేవుని సేవకుడిగా మీకు నేర్పుతున్న సందేశం అదే. ప్రభువు మీద ఆధారపడండి. నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద దేనికైనా సరే, మీరు ఎక్కడున్నా సరే ప్రభువు మీద మీ మనస్సు నిలపండి. ఆమేన్. ప్రభువు మీద ఆధారపడండి. ఆయనలో మనకు కావలసినవన్నీ ఆయనలో మనకు దొరుకుతాయి. ఆయనలో మనకున్నాయి. ఆదరణ, ఆరోగ్యము, ఏమండి మనకు కావలసిన సర్వ సంపదలు, మనకు కావలసిన ఈవులన్నీ ఆయనలోనే నిక్షిప్తమై ఉన్నాయి. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యలో లేని ఆశీర్వాదం ఏది లేదు. ఆమేన్, ఆమేన్. ఒకసారి ప్రభు ఉన్నారు అన్న అరణ్య భూమికి, అరణ్యంలో ఆయన ఉంటే ఆ చోటికి అశేషమైన జన సమూహాలు కూడి వచ్చారు. కూడి వచ్చినప్పుడు వాళ్ళ పట్టణాల నుండి, కాలినడకన దూరాల నుండి వచ్చి ఆయనను ఆశ్రయించి ఇంచుమించుగా 3 దినాల పాటు ఆ ప్రజలు అక్కడుండి పొద్దుపోయింది. ఆయన బోధ వింటా ఉన్నారు. ఆయన మాటల మీద మనసు ఉంచారు. ఆయన యందు నమ్మిక ఉంచారు. ఆకలి దప్పులు మర్చిపోయారు. అక్కడే ఉంటే ఓ సందర్భంలో శిష్యులు అంటారు, ప్రభువా పొద్దుపోయింది, వాళ్ళు వసతులు చూసుకుంటారు, బస చూసుకుంటారు, వాళ్ళు ఆహారం కొనుక్కునే దానికి వాళ్ళను పంపించేయండి, వెళ్ళిపోమని చెప్పండి అన్నారు. కానీ యేసయ్య ఏమన్నారు? వారు వెళ్ళనక్కరలేదు. వారు దేనికి? బస చూసుకునే దానికి కానీ, ఆహారం సిద్ధపరచుకునే దానికి కానీ, మరి దేనికి కానీ, పొద్దు గుంకుతుందని భయపడి కానీ దేనికి వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి ఆహారం పెట్టండి. ఆమేన్. అక్కడ ఆయన అద్భుతం చేశారు. వారిలో మీరు అధ్యాయం చదువుకున్నట్లయితే వారిలో రోగులైన వారిని స్వస్థపరిచేనని ఉంది. ఇంకో చోట ఏముందంటే స్వస్థత కావలసిన వారిని ఆయన స్వస్థపరిచేనని ఉంది. మార్క్స్ వార్త 8వ అధ్యాయం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడు. తర్వాత వారు దూరం నుంచి వచ్చారు, వారికి ఆహారం లేదని ఎరిగి ఆయన వారిని ఆకలితో పంపడానికి మనసు లేదని చెప్పి వారికి ఆహారము కూడా పెట్టి తృప్తిపరిచి పంపారు. నా సహోదరులారా, మీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోండి. దేవుని వాక్యాన్ని విశ్వసించండి. ఆయన మనకు చాలిన దేవుడు. ఆమేన్,
హల్లెలూయా. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇతరుల వలె మీరు భయపడరాదు. ఇతరుల వలె మనము విచారించవలసిన వారము కాదు. స్తోత్రం, స్తోత్రం. మనము ఆయన మీద ఆధారపడిన వాళ్ళమైతే ఆయన మనకు కావలసినవన్నీ ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన మూలంగా మనము పొందుకుంటాం. నమ్మిన వాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తి, ప్రభువు మిమ్మల్ని చూస్తున్నారు. మీ మనసారా 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్పి దేవుని గణపరచండి. మీ విశ్వాసమును బలపరుచుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, వారు ప్రభువును ఆనుకొని బహుకాలము ధైర్యంగా మాట్లాడుతూ బహుకాలం అక్కడ గడిపిరి. ఎక్కడైతే విరోధులు, అన్యజనులు, అవిధేయులు, దేవునికి అవిధేయులు అయిన ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నాయో, అక్కడ వాళ్ళు ప్రభువుని మనం దేవుణ్ణి ఆనుకోవాలి, మనుషులను కాదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువుని ఆధారం చేసుకోండి. ఆయన నమ్మదగిన దేవుడు, అవునని చెప్పి కాదనేవాడు కాడు. ప్రైజ్. మనుషులైతే చెప్తారు, ఏదో అప్పుడు అన్నాను కానీ సారీ బ్రదర్, ఇప్పుడు నాకు వీలు పడదని మనుషులు అంటారు. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మనం ఆరాధించిన దేవుడు, మనం స్తుతించుచున్న దేవుడు, మనం విశ్వసించిన దేవుడు, మనం ప్రార్థన చేస్తున్న దేవుడు మారని దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యములో ఉన్న శక్తి మిమ్మల్ని బలపరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. చివరిగా మీకు మరొక్క మాట చెప్తాను. మరొక్క మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 21వ వాక్యం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేసెను. చాలండి. స్తోత్రం. ఇక్కడ యాకోబును గూర్చి మనం చదువుతున్నాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయమే ఒక విశేషమైన అధ్యాయము. అది విశ్వాస వీరుల పట్టిక. స్తోత్రం. ఇందులో యాకోబును గురించి ఏమని రాయబడి ఉంది? అతడు తన అవసాన కాలమందు, అంటే అవసాన కాలమందు అంటే కింద ఉంది చూడండి, మరణకాలమందు. స్తోత్రం. ఆమేన్. తన అవసాన కాలమందు అతను ఏం చేశారు? తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని తన బిడ్డలైన వారిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశారు అని ఉంది. స్తోత్రం. నా ప్రియులారా, యాకోబు తన జీవితంలో, తన విశ్వాస జీవితము ఆరంభములో నుండి కూడా ముగింపు వరకు అతడు ప్రతికూల పరిస్థితుల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, అతడు దేవుని మీద ఆధారపడినవాడు. ఆమేన్. చేతికర మొదల మీద, అవసాన కాలం మరణకాలం అందు చేతికర మొదల మీద ఆనుకోవడం అంటే మనం చూస్తూ ఉంటాం. వృద్ధాప్యం వచ్చిన వారు దుడ్డుకర్ర అంటాం కదా. 23వ కీర్తనలో ఉంది దుడ్డుకర్ర. అది బలంగా ఉంటుంది, చచ్చుగా ఉండదు. ఆ దాని మీద ఆనుకున్నప్పుడు మనల్ని అది నిలబెడుతుంది. మన బలహీన సమయంలో అది మనకు ఊతమవుతుంది, బలమవుతుంది, మనకు బల ఆధారంగా ఉంటుంది. స్తోత్రం. దాని మీద ఆయన ఆనుకొని తన బిడ్డల్ని అవసాన కాలంలో కూడా ఆశీర్వదించను
అని చెప్పారు. ఎంత సంతోషకరమైన విషయం ఇది. అంటే చేతికర్ర మొదల మీద ఆనుకోవడం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ అత్యధికములైన పేతురుపత్రికలో ఉంది కదా, అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చారు అని. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మనము ఆనుకోవాలి. చేతికర్ర మొదల మీద ఆనుకోవడం అంటే అది. ఎప్పటిదాకా యాకోబు ఎప్పటిదాకా ఆనుకున్నాడు? మరణ సమయం వరకు కూడా తన చేతికర్ర మొదల మీదే ఆనుకోడు. ఈ రోజున మన చేతిలో ఉండవలసింది ఏంటి? మీ చేతిలో ఉన్నది ఏంటంటే బైబిల్. స్తోత్రం. ఓకే, మంచిదే. అయితే పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చిన వాక్యం మీద, ఆ వాక్యము మీద మనము ఆనుకోవాలి, ఆధారపడాలి. దేవుని మాటల మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నిటి మీద మనము ఆధారపడి ఆనుకొని ఉన్నట్లయితే మన అవసాన కాలంలో కూడా, మరణకాలంలో కూడా ఇతరులకు మనము ఆశీర్వాదకరంగానే ఉండగలుగుతాం. స్తోత్రం. మరణము వరకు కూడా యాకోబు తన బిడ్డలను ఆశీర్వదించుతున్న వ్యక్తిగానే మనం చూసినాము. స్తోత్రం. దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడే వ్యక్తులు ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉండగలుగుతారు. ఆమేన్. ఎంత శ్రేష్టమైన మాట. మనం ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచారు. మన దేవుని మీద ఆధారపడినప్పుడు మనం పూర్ణ శాంతి గలవారిగా ఉంటాం. ఏ పరిస్థితుల్లో కూడా మనము అధైర్యపడక ధైర్యంగా ఉండి గడపగలుగుతాం, జీవించగలుగుతాం, బ్రతకగలుగుతాం. అంతేకాకుండా దేవుని చేత మనము ఆశీర్వదింపబడిన వారిగానే ఉంటాం. అంతేకాకుండా మనము దేవుని చేత ఆశీర్వదింపబడి ఇతరులకు మనము ఆశీర్వాద కారణముగా ఉండగలుగుతాము. ఈ రోజున చూస్తే కొందరు జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా కాదు, ఇతరులకు శాపగ్రస్తంగా ఉంటున్నాయి. కొందరు ఇతరులకు భారంగా ఉంటున్నారు, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటున్నారు, ఇతరులకు శాపాన్ని పంచిపెట్టి శాపాన్ని తెచ్చిపెట్టే వాళ్ళుగా ఉంటున్నారు. స్తోత్రం. కొందరు అంటారు ఏమనంటే, మా తండ్రి మాకు ఇవే పంచెళ్ళారండి. ఏంటివి? అప్పులు. ప్రైజ్ ది లార్డ్. మా తల్లిదండ్రులు ఇవే పంచెళ్ళారు. ఏంటివి? రోగాలు. స్తోత్రం. వాళ్ళ జీవితంలో అనుభవించిన శాపాలు, రోగాలు, దరిద్రత, అవి పిల్లలకి ఇడిచిపెట్టి వెళ్తున్నారు అనేక మంది. కానీ యాకోబు తన అవసాన కాలం వరకు కూడా ఎలా ఉన్నారండి? తను దేవుని మూలంగా యాకోబు ఇశ్రాయేలుగా మారి దేవునితో కన్నీళ్లు విడిచి ప్రార్థించి పట్టుదలతో వేడుకొని ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి. అంతేకాకుండా తన అవసాన దశలో కూడా చేతికర్ర మొదల మీద ఆనుకొని యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని అతను చేతులుంచి ఆశీర్వదించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. నా సహోదరులారా, మనము దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలి. ఏమిటండి చెప్పనా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు మిమ్మల్ని చెప్పమంటే చాలా చెప్తారు. నేను విడువను, నేను ఎడబాయనని యాకోబుతో దేవుడు చెప్పాడుగా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడు దేవుడు ఆ రోజు ఆ మైదానంలో. అతడు రాత్రి వేళ పండుకొని నిద్రపోతూ బితిలిపోతూ ఒంటరితనంలో ఏమో అని అనుకుంటా ఉంటే దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు కదా. ఆదికాండం 28వ అధ్యాయం అనుకుంటా. నీకు తోడై ఉంటాను, నీతో చెప్పినవి నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం. ఈ భూమి మరలా నీకు, నీ సంతతికి ఇస్తాను. నీ సంతతి తూర్పుకు పడమరకు నలుదిశలకు వ్యాప్తి చెందును. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు. నీ సంతతి నలుదిశలా విస్తరిస్తుంది. స్తోత్రం. నేను విడిచిపెట్టను, నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళిన మార్గాలన్నిటిలో నేను నిన్ను కాపాడుతాను. ఇవి దేవుడు అతనికి చేసిన వాగ్దానము, ప్రామిస్లో. నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఈ రోజున
మరి ఆ వాగ్దానాల మీద వాళ్ళు ఆధారపడ్డారు, ఆనుకున్నారు. మన జీవితంలో కూడా దేవుడు మనకు, పేతురు భక్తుడు చెప్పాడు, అపోస్తలుడైన పేతురు, అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. ఏమున్నాయి మనకి? అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. వాటి మీద మనము ఆనుకోవాలి. ఈ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చేయాలి? మరి ఎవరి మీద ఆనుకోవాలి? మనం దేవుడు చెప్పిన వాగ్దానాల మీద మనం ఆనుకోవాలి. స్తోత్రం. 123వ కీర్తనలో అంటారు కదా దావీదు, ఏమని దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు చూచున్నట్లు మా కన్నులు మీ తట్టు, మన దేవుడైన ఆయన తట్టు మనం చూడాలి అని. అవును, అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన కన్నులు ఎటు చూడాలి? ఆయన వైపుకు మనం చూడాలి. స్తోత్రం. మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలనే మనకు సహాయం వచ్చునా రాదా? నువ్వు రాదు అని అనుకున్నావు అనుకో, రాదు. ఎందుకని? నువ్వు నమ్మలేదు కనుక. యేసు ప్రభు స్వజనుల మధ్యలో ఈ అద్భుతం చేయలేదు. ఎందుకో తెలుసా? వారు ఆయననే నమ్మలేదు కనుక. స్తోత్రం. ఈరోజు నీవు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, నాకు భయమేమి లేదు అని నీవు నమ్మేవనుకో, స్వస్థపరుస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు భయమేమి లేదు అని నమ్మేవనుకో, నువ్వు ఆయన మీద నేను స్వస్థపరిచే యెహోవాను నేనే, ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉందని, ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని, ఏ అపాయం మన దగ్గరకు రాదని నువ్వు విశ్వసించావనుకో, దేవుడు ఆయన ఎవరు తెలుసా? ఆయన ఆమేన్ అనువాడు. ఆయన ఎవరు? ఆమేన్ అనువాడు. స్తోత్రం. అందుకే నేనేం చెప్తానంటే, అనవసరంగా అస్తమాటు మీరు టీవీల ముంగట కూర్చుని ఆ దేశంలో ఎంతమంది చచ్చిపోయారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది చచ్చిపోయారు, ఆ జిల్లాలో ఎంతమందికి వచ్చేసింది, ఆ మండలంలో ఎంతమందికి వచ్చేసింది, పక్కోళ్ళు ఎంతమందికి వచ్చేసింది అని చెప్తున్నారు కదా, అవన్నీ వాటి మీద మీరు లక్ష్యం ఉంచకండి. అవన్నీ మనం కలవరం చెందేటువంటి వాటిని మనసులోకి తెచ్చుకోకండి, ఆందోళన పడమాకండి. దేవుని మాటలు బైబిల్ తీసుకొని చదువుకోండి, దేవుని కార్యాలు గుర్తు తెచ్చుకోండి, కాసేపు మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుడిచ్చిన వాగ్దానాల మీద మీ చేతులుంచి మీ హృదయంలో విశ్వసించి ప్రార్థన చేసుకోండి. నా ప్రియులారా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు తన ప్రజలను కాపాడువాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నేను విరివిగా గుర్తు చేసుకుంటున్నమాట. యుగ సమాప్తి పర్యంతము నేను మీకు తోడై ఉంటాను. యాకోబుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాననే మనతో కూడా చెప్పాడు. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని. శిష్యులు వెళ్ళి ఏం చేశారు? ప్రభువును ఆనుకొని వాక్యాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళారు. మరి దేవుడు ఏం చేశాడు? ఆ వారు ప్రకటించిన దేవుని వాక్యాన్ని ఆయన స్థిరపరుస్తూ వచ్చారు. స్థిరపరచడం అంటే వాళ్ళు యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని ఆయన నామం పేరటి వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేసి దెయ్యములు పట్టిన వాళ్ళు యేసు నామములు ఆజ్ఞాపించినప్పుడు అవునని దేవుడు ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు ప్రకటించారు. ఆ మాటలు చొప్పున దేవుడు వాళ్ళు వెనువెంట ఉండి స్థిరపరిచారు, నెరవేర్చారు. అవునా కాదా? ఈరోజును ఆయన మారని దేవుడు. ఆమేన్, ఆమేన్. యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఎంతవరకు దేవుడు తోడై ఉండే కాలం అయిపోయిందా? ఏమండి, ఇప్పుడు ఈ కాలంలో దేవుడు మనకు తోడు లేడా? ఉన్నాడు. ఎంతవరకు? యుగ సమాప్తి పర్యంతం. ఒకవేళ యుగ సమాప్తి కాలేదు, ఇంకా మనము ఉన్నాం కదా, మనము చివరి క్షణం వరకు కూడా ప్రభువు మనకు తోడుగా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకు దినాలన్నిటిలోనూ మరియు చివరి క్షణం వరకు, ఆ క్షణం వరకు కూడా ప్రభువు తన మీద ఆనుకున్న బిడ్డలకు ఆయన తోడుగా ఉంటాడు. నీకు తోడై ఉన్నాడు అని దేవుడు నీకు అన్ని విధాలా ఆయన ఆదుకుంటాడు. తోడై ఉన్నది ఎందుకు? అందుకే సహాయం చేస్తాడు. అందుచేత నా దేవుని బిడ్డలరా, యాకోబు
తన అవసాన కాలంలో కూడా తన చేతికర్ర మొదల మీద ఆనుకున్నట్టుగా మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి సంపన్నతల మీద, ఆయన అమూల్యమైన వాగ్దానాల మీద మనము దేవుని బిడ్డలమైన మనం ఆనుకోవాలి, ఆధారపడాలి. స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యంని మన మనసులో పెట్టుకోవాలి. ఆమేన్. ఆధారపడవలసింది ఆయన మీదే. అలా ఆధారపడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండగలిగిన స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. యాకోబు తన అవసాన కాలం వరకు, మరణకాలంలో కూడా ఆ చేతికర మొదల మీద అనుకున్నాడు. మనం కూడా అంతం వరకు ప్రభువు మీదే, ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి సంపన్నతల మీదే, ఆయన వాగ్దానాల మీదే మనం ఆధారపడి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేశంలో ఉన్న మరి దేని మీద, ఎవరి మీద, శరీరాల మీద మనం ఆధారపడితే మనము మన మనసును దేవుని మీదను తొలగించుకునే వాళ్ళమై శాపగ్రస్తులుగా అయ్యే ప్రమాదం ఉంది. స్తోత్రం. కనుక దేవుని మీదే మనం ఆధారపడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తలలు వంచండి, అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. దేవునిని కొద్ది నిమిషాలు కళ్ళు మూసి చేతులెత్తి మీ మనస్సును ఆయన వైపుకి ఎత్తుకొని, ఎక్కడ మీరున్న సహోదరులారా, ఈ రాత్రి మీరు దేవుని వాక్యం విన్నారు. వాక్యము సజీవమైనది. వాక్యము మీ హృదయంలోనికి వెళ్ళి మీ తలంపులను, ఆలోచనలను శోధించగలుగుతుంది. సత్యవాక్యము ఎదుట మిమ్మల్ని మీరు ఆ వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యము చేత మీ హృదయాలు నింపుకున్న వాళ్ళై ధైర్యం తెచ్చుకోమని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. స్తోత్రం. దేవుని సేవకులుగా దేవుడిచ్చిన మాటలే మీకుతో పంచుకున్నాము. ఇదిగో ప్రభు విశ్వసించిన వారందరిలోనూ కూడా ఆ మాటల్ని, రాత్రి మీరు విన్న మాటల్ని ఆ ప్రకారంగానే ఆయన స్థిరపరుచుదురుగాక. మీ విషయంలో, విశ్వసించిన మీ విషయాల్లో ప్రభువు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా మిమ్మల్ని కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించండి, సంతోషించండి. హల్లెలూయా. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. చెప్పండి. యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది.
పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా. శ్రేష్టమైనది నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞులమై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం. మీరున్న చోట కళ్ళు మూయండి. నా సహోదరి సహోదరులారా, దావీదు చెప్పారు, యెహోవా నాకు ఆధారమని. 10,000 మంది దండెత్తు నా మీదకి వచ్చినా నేను భయపడను. నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఇంతమంది విరోధులు నీ మీదకి వస్తే ఎలా పండుకుంటావు దావీదు అనిగా అడిగితే, నా ఆధారం నా ప్రభువైన అయిన యేసుక్రీస్తు. నేను పండుకున్నా నన్ను కాపాడే దేవుడు కొనుకడు. నేను నిద్రపోయినా నాకు ఆధారమై ఉన్న దేవుడు నిద్రపోడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు నిద్రపోడు, కొనుకడు. 10,000 మంది దండెత్తి వచ్చిన వాళ్ళందరికంటే బలవంతుడు నాకు ఆధారమై ఉన్న నా దేవుడు. నా సహోదరి సహోదరులారా, దుష్టుల దవడ పళ్ళు ఓడగొడతావు నీవు అని చెప్పాడు. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగా కానీ దావీదు ఆ కీర్తనలో చెప్తారు. కాబట్టి మీ మీదకి వచ్చేది, దేవుని మీద ఆధారపడితే మీ మీదకి వచ్చేది శాపం కాదు, తెగులు, నాశనం, మరణం కాదు, ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మీద మీరు ఆధారపడండి. వాక్యం చెబుతున్నది, దేవుని మీద ఆధారపడండి. దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదులుతాయి. యోబు చెప్పారు, నాకు ఆధారం సువర్ణం కాదు, నాకు ఆధారం నా చేతికి దొరికిన సొత్తులు కాదు. అలాగే ఇర్మియా గ్రంథంలో ప్రవక్త చెప్పారు, శరీరులను ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. నీళ్లు దొరకని అరణ్య భూమిలో ఎండిపోయిన అరుహ వృక్షం వలె వాడైపోతాడు. యెహోవాను ఆధారం చేసుకున్నవాడు, యెహోవాను నమ్ముకున్నవాడు వాడు ధన్యుడవుతాడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద మీరు నమ్మిక ఉంచితే ప్రభువు మీకు ఆయన ఆశ్రయ దుర్గముగా నిలుస్తాడు. ఆయన అంతఃపురములో మిమ్మల్ని దాస్తాడు. ఆయన రెక్క
రెక్కలతో మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మిమ్మలను కమ్ముకుంటూ ఉన్నాడు. దేవుని శక్తి మీ మీదకి వస్తూ ఉన్నది. దేవుని ప్రభావం మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మీ హృదయంలో నింపుకొనండి. మీరు భయపడరాదు, మీరు భయపడరాదు. హల్లెలూయా. మీరు భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా ఉన్నారు. బహుకాలం అక్కడ గడిపారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోవాను ఆధారం చేసుకున్నవారు ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. అలాగే యాకోబు తన అవసాన కాలంలో చేతికర మొదల మీద ఆనుకొని అతడు తన బిడ్డలకు ఆశీర్వాదాన్ని పంచిపెడతా వస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నిటినీ ఆ ప్రభు మీ కొరకు మనందరి కొరకు ప్రభు పలికించుతూ ఉన్నారు. ప్రభు అందిస్తూ ఉన్నారు. దేవుని మాటల చేత ధైర్యము తెచ్చుకోనండి, బలము తెచ్చుకోనండి. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీరు స్వీకరించిన వాళ్ళై, మీ హృదయాలు నింపుకొని విశ్వసించిన వాళ్ళై 2 చేతులు పైకెత్తి ప్రభువుని గణపరచండి. ప్రైజ్ యు లార్డ్, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆనందించండి. హల్లెలూయా. భయము పుట్టించు దానిని వెక్కిరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయమందు తండ్రి ఈ పరిస్థితులలో ప్రభువా మేము నీ సన్నిధిలో తండ్రి సముఖముగా సంఘముగా కూడుకోలేకపోయినప్పటికీ ఇదిగో నీ వాక్యము ద్వారా ప్రేమించి నీ ప్రజలను తండ్రి మీరు దర్శిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రమయ్యా. ప్రభువా తండ్రి అరణ్య మార్గమున ప్రియుని మీద ఆనుకొని అయ్యా వెళుతున్న ఆ స్త్రీవలి మేమును ఈ లోకములో ప్రభువా ఏ పరిస్థితుల్లోనైనా నైనా నీ మీద ఆనుకొని మేము ఉండవలసిన వాళ్ళమని ఈ రాత్రి నీ వాక్కు ద్వారా మాకు తెలియపరిచారు. నీ మీద ఆధారపడితే, నీ మీద ఆనుకుంటే మా జీవితాలు ఎలా మారుతాయో, నీవు మమ్మల్ని ఎలాగ ఆదరిస్తావో, ఎలాగ మమ్మల్ని ఉద్ధరిస్తావో నీ వాక్యములో నుండి బహుతేటగా బయలుపరుస్తూ వచ్చావు. నీ మీద నుండి మనసు తొలగించుకొని శరీరాన్ని ఆధారం చేసుకుంటే జీవితాలు ఎలాగ శాపంగా మారుతాయో ఆ సంగతులు మా కళ్ళకు కట్టినట్టు బోధించారు. పరిశుద్ధాత్ముడా నిన్ను గణపరుస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీ వాక్కును తండ్రి విశ్వసించుటకు గ్రహించుటకు ప్రతి వారి మనసులు మీరు తెరవండి. నీ వాక్కును వారి హృదయంలో నింపండి, బలపరచండి తండ్రి. విని వెంట వారి జీవితంలో సూచక్రియలు కనపరచండి. దేవా, విశ్వసించిన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి, సూచక్రియలు కనపరచండి, మహత్కార్యాలు జరిగించండి. నీ విశ్వసించిన నీ ప్రజలు ఎక్కడెక్కడైతే ఉండి వాక్యం వింటున్నారో వారి ద్వారా నీ నామం మహిమపరుచుకో తండ్రి. నీ నామం వారి ద్వారా మహిమపరుచుకో యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, వ్యాధిగ్రస్తులేని వారికి ఇప్పుడే స్వస్థతను పంపండి. నీ మాటను స్వీకరించిన వారికి నీ మాటలో ఉన్న స్వస్థతను వారికి అనుగ్రహించండి. ప్రభువా, విశ్వసించిన వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి, ఆదరణ కలిగించండి, వసతులు దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, ధైర్యము చెడిన వారికి ధైర్యము దయచేయండి. ప్రభువా తండ్రి, నాయన నీ బిడ్డలకు కావలసిన ఆహారము, వసతులు, ఆరోగ్యము, క్షేమము, ధైర్యము, విశ్రాంతి, నెమ్మది మీరు కలగచేసి నీ బిడ్డలను భద్రపరచండి, దీర్ఘాయువుతో తృప్తిపరచండి, దుష్టుని క్రియలన్నీ లయపరచండి. ప్రభువా, ప్రతికూల పరిస్థితులన్నిటినీ దూరపరిచి అనుకూలపరచండి, నెమ్మది దయచేయండి. వారి నోటి నిండా ఆనందము, సంతోషము, సమాధానము దయచేయండి. స్తుతి మహిమలు మీకు చెల్లిస్తూ ప్రభువా, నిద్ర పట్టని వారికి భయము తొలగించి నిద్రను కూడా, సుఖనిద్రను కూడా, విశ్రాంతిని కూడా కలగచేయమని, కలవరాలు కన్నీళ్లు కొట్టివేయమని సర్వాధికారి అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సమాధానము, సహవాసము, సంతోషము వాక్యమైన మీ అందరికీ తోడయుండి ఆయన కృప మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.